మిర్చి యెస్. అవార్డ్సా? 'మిర్చి అవార్డ్స్' ఫర్ విచ్ సాంగ్? అదే 'ఉండిపోవ నువ్విలా'. ఉండిపోవా? వావ్! దానికొచ్చిందా? అండ్ ఈ అవార్డ్ ఎక్కడొచ్చింది? ఇదండి అతను శ్రీ అని నా పక్కన ఉన్నారు కదా! శ్రీ అని అతను ఈయన? ఇటువైపు ఇతను కోట్ ఈయన. ఏసుకున్న అతను. ఓకే. ఆ! వీళ్ళేంటంటే సిరివెన్నెల స్మారక అవార్డ్ అని ఇప్పుడు చేశారనమాట. ఓకే. సో, లిరిసిస్టులు ఎవరైతే ఉన్నారో శాస్త్రి గారి పేరు మీద హ్మ్. అప్పటికి బోస్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, నేను రాంబాబు కూడా వచ్చాడు. హ్మ్. అంటే అందరికి ఒక శాస్త్రి గారి పేరు మీద ఒక చిన్న ఫెలిసిటేషన్ లాంటిది. వావ్! అక్కడ సూపర్ అండి. సికింద్రాబాద్‌లో చేశారు. మంచి ఓకే. ఈవెంట్ అది. రతన్. రథన్ ఇది మన 'సిద్ధార్థ్ రాయ్' అని ఒక సినిమా రాశానండి. యెస్. 'సిద్ధార్థ్ రాయ్‌లో' కూడా చాలా మంచి పాటలుంటాయి. అవును. ఒక మంచి ఇంటెన్స్ ఉంటాయి ఆ పాటలో. ఆ! హ్మ్. 'నువ్వెవరు మరి' అనే టైటిల్ సాంగ్. హీరో క్యారెక్టరైజేషన్ సంబంధించిన సాంగ్. అది చెన్నైలో ఆయన పాటలు అయిపోయాక తన స్టూడియోలో రథన్. ఓహ్! సూపర్. ఈయనండి ఇతనండి క్యాప్ డైరెక్టర్ అండి. 'సిద్ధార్థ్ రాయ్' డైరెక్టరు. ఓకే. ఆ మధ్యలో ఉన్నాయనండి రాఘవ గారు అనుకుంటా. హ్మ్. ఫేమస్ సితార్ అండి. మనకు చాలా హిట్ సాంగ్స్‌కి సితార్ ప్లే చేశారు. హ్మ్. అది ఉంది కదా! 'ఘర్షణలో'. వావ్! సో, అది వినగానే నాకు ఒక్కసారి గూస్ బంప్స్ ఈయనేంటి ఇంత సింపుల్‌గా ఉన్నాడు అంతంటే వాళ్ళు అలాగే ఉంటారు నిజంగా. ఎగ్జాక్ట్‌లీ.